దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆవిడ పిల్లల్ని ఎత్తుకెళ్ళి అమ్మేసిన ఆవిడ దగ్గరికి వెళ్తారు కదా. అలా వెళ్ళి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటారు, నువ్వే కదా బాబుని తీసుకొచ్చింది, పాప ఇక్కడే, చెప్పవే చెప్పు అని అంటూ జగదాత్రి అంటుంది. కేదార్ కూడా చెప్తావా చేస్తావా మా చేతుల్లో అని అంటే, వద్దు నన్నేం చేయొద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు అని అంటూ ఇలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అయితే మా బాబుని ఏం చేసావో చెప్పు అని అడగటంతో ఇక అప్పుడే ఆ బాబుని అని అంటూ నా దగ్గర లేడు అంటే ఊరుకునేది లేదు. వాడు నీ దగ్గరికి వచ్చాడని మాకు తెలుసు, నీ దగ్గరే ఉన్నాడని కూడా మాకు తెలుసు. నిన్ను పర్టికులర్గా నువ్వే అని మాకు తెలుసు కాబట్టి ఇంత దాకా వచ్చాం. నువ్వా అని తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చిన నేను అసలు బాబుని నువ్వు లేడు అని చెప్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? చెప్పవే చెప్పు అని అంటూ చేస్తావా అని అంటూ బెదిరించేసరికి చెప్తాను నేను బాబుని ఎక్కడికి పెట్టానో చెప్తాను అని అనేసరికి, చెప్పు బాబు ఎక్కడున్నాడో చెప్పు, మర్యాదగా చెప్పు అని అడగటంతో, సరే బాబు నా దగ్గర లేడు అని అంటూ, ఎక్కడున్నాడో నేను చెప్తాను అని అంటే, చెప్పు ఎక్కడున్నాడు అని అంటే, వేరే వాళ్ళకి ఇచ్చి బాబుని అస్సాం పంపించేస్తున్నాను అని చెప్పగానే, వేరే వాళ్ళ ఎవరు వాళ్ళు చూపించి నాకు అని అంటూ జగదాత్రి కేదార్ గట్టిగా బెదిరించేసరికి, సరే చూపిస్తాను బాబుని నేను చూపిస్తాను అని అంటూ, పదండి తీసుకెళ్తాను, వాళ్ళు ఎక్కడున్నారో తీసుకెళ్తాను అని అంటూ చెప్పేసరికి, సరే అని చెప్పి పద అని జగదాత్రి కేదార్ ఇద్దరు బాబు కోసం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఆవిడ్ని తీసుకొని వెళ్తూ చేయికి బేడీలు వేసి కార్కి తగిలించేస్తారు తను పారిపోకుండా. అలా కార్లో ఎక్కించుకొని జగదాత్రి కేదార్ ఇద్దరు తీసుకొని వెళ్తూ ఉంటే ఇక అప్పుడే పక్క నుంచి వాళ్ళు పారిపోతూ రౌడీలేమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబుకి ఏమీ కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. బాబు జగదాత్రి వాళ్ళ దగ్గర క్షేమంగా ఉన్నాడన్న వార్త రావాలి అని చాలా కంగారు పడుతూ బాధపడుతూ రెండు చేతులు ఎత్తి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కౌశికి. దేవుడా నా బాబుకి ఏమీ కావద్దు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వైజయంతి నిషి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటుంది. యువరాజ్ ఏమో తను తీసుకెళ్తాడు కదా, ఇంకా ఇచ్చేశాను, వాడు ఇక్కడ ఉండడు, అక్కకి కొడుకే ఉండడు అని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇక కౌశికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. జగదాత్రి ఇంకా ఎలాగైనా నా కొడుకుని తీసుకొస్తుంది అని చెప్పి నమ్మకంతో ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఆవిడ్ని తీసుకొని ఎక్కడున్నారో చూపిస్తా అన్నది కదా, ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జగదాత్రి కేదార్ వాళ్ళు కారులో నుంచి దిగి వస్తూ ఉంటే ఇంకా 2-3 రౌడీలు అక్కడ తోటలో పక్కనే నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి ఆవిడ ఇలా అంటుంది, పోలీసులు వచ్చారా, పారిపోండి, తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ గట్టిగా అరిచి చెప్తుంది. అలా చెప్పేసరికి ఆ రౌడీలు పదండి పోలీసులు వచ్చారంట అని అంటూ అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని పారిపోండి అని అంటే, సరే అని చెప్పి ఇంకా కారులో ఎక్కించుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది రౌడీలు పారిపోదామని చూసేసరికి అప్పుడే తోటలోనే ఆ రౌడీలు దొరికిపోవడంతో పోలీసులు ఇటుపక్క నుంచి వచ్చేస్తారు. రావటంతో ఇంకా వాళ్ళు ఎక్కడా పారిపోలేని పరిస్థితిలో పోలీసులు రౌండ్ చేసి చుట్టుముట్టేస్తారు. వాళ్ళని అలా చూసేసరికి ఒక్కసారిగా షాకింగ్గా అలాగే చూస్తూ రౌడీలు తప్పించుకోవడానికి ఫైట్ చేస్తూ ఉంటారు. అయినా సరే జగదాత్రి ఒకవైపు, కేదార్ ఒకవైపు సింహాల్లా ఇలా విరుచుకుపడి ఆ రౌడీలని కొడుతూ ఉంటారు. ఇక పక్కన ఉన్న ఇంకా వేరే ఆఫీసర్స్ కూడా రౌడీలని కొడుతూ ఉంటారు. అందరినీ కొట్టాక ఇంకా చెప్పండ్రా పిల్లలు ఎక్కడ, చెప్పు బాబు ఎక్కడ అని అంటూ కొడుతూ ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళని పంపించేసి అని అంటూ చెప్తే, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు అని అంటే, వాళ్ళని వెహికల్ ఎక్కించి పంపించేసాం, మీరు వస్తున్నారని తెలిసాక ఇంకా వాళ్ళని ఇక్కడ ఉంచుకోలేం కదా, ఆల్రెడీ వాళ్ళని ముందే పంపించేసాం అని అంటూ చెప్పేసరికి, ఇంకా పద ఆ వెహికల్ ఏంటో చూపించండి పదండి అని అంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వాళ్ళని తీసుకొని ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆ రౌడీలకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఫోన్ చేసి వేగంగా వెళ్తున్న వాళ్ళకి చెప్తారు, తొందరగా వెళ్ళిపోండి, పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు, మీకోసం వచ్చేస్తున్నారు అని అంటే, వెళ్తున్నామని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది వెహికల్. అంతలో జగదాత్రి కేదార్ ఆ వెహికల్ని ట్రేస్ చేస్తారు.
ట్రేస్ చేసి వెహికల్ని పట్టుకుంటారు. ఇక బండి ముందు ఆపేసరికి వాళ్ళ కార్ ఆగిపోతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు గన్స్ పట్టుకొని ఫాస్ట్గా అక్కడికి వచ్చేస్తారు. వచ్చి సడన్గా అక్కడ ఉన్న పిల్లల్ని చూస్తే ఇంకా కారు డోర్ ఓపెన్ చేయి అని అంటే డోర్ ఓపెన్ చేయగానే అందులో వేరే ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని కూర్చొని ఉంటారు. ఇక బాబుని కూడా కౌష్కి కొడుకుని కూడా వేరే వాళ్ళు ఎత్తుకొని అలా కూర్చొని ఉంటారు. బాబుని చూడగానే జగదాత్రి అమ్మయ్య ఉన్నాడు అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలో రౌడీలు వెనక నుంచి మళ్ళీ అటాక్ చేస్తారు. రౌడీలని మళ్ళీ చితకబాదుతారు. జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళని కొడతారు. పెద్ద ఫైట్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళని కొట్టిన తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా సరే ఇక నుంచి బాబుని వీళ్ళందరినీ ఎక్కడిక్కడి నుంచి తీసుకొచ్చారు అని డీటెయిల్స్ అడుగుతారు. ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అలా అడిగితే ఇంకా వాళ్ళు చెప్తే ఈ పిల్లలందరినీ ఎవరి ప్లేస్లోకి వాళ్ళని పంపించాలి కేదార్, మనం వెళ్ళాలి వీళ్ళని తీసుకొని స్టేషన్కి అని అంటే ఇంకా ఎంతమందిని కిడ్నాప్ చేశారు, ఇంకా ఎంతమంది పిల్లల్ని ఇలా అమాయకుల్ని మోసం చేసి మీరు ఇలా చేస్తున్నారు అని ఆ పెద్ద ఆవిడని అడిగితే తను చెప్పదు. లేదు ఇంకెవరు లేరు వీళ్ళే అని అంటూ చెప్పేసరికి అసలు నిన్ను ఇంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా, ఇలా రోజుకి ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్తున్నావు, ఎక్కడెక్కడ పంపిస్తున్నావు, అన్ని వివరాలు కావాలి నాకు అని కేడి ఇద్దరు గట్టిగా కూర్చుంటారు. ఇక సరే అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్తారు. అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది, అసలు ఈ బాబుని నీ దగ్గరికి ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు అది చెప్పు నాకు అని జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక ఈ బాబుని తీసుకొచ్చింది ఎవరంటే అని కంగారు పడుతూ చెప్పకుండా ఉందామని చూస్తే అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది, చెప్తావా చేస్తావా, అసలు ఎవరు తీసుకొచ్చారు, నీకెవరు ఇచ్చారు ఆ విషయం చెప్పు నాకు అని అంటే చెప్తాను మేడం చెప్తాను అని అంటూ చెప్తుంది. ఇక నాకు ఈ చిన్న పాపను తీసుకొచ్చి ఇచ్చింది మాత్రం యువరాజ్ అని అంటూ చెప్తే ఒక్కసారిగా కేడి షాక్ అవుతారు. ఏంటి యువరాజ్ తీసుకొచ్చాడా, నిజం చెప్తున్నావా, యువరాజ్ నీకు ఇచ్చాడా అంటే అవును ఈ బాబుని తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు, డబ్బు కూడా అవసరమైతే ఇస్తానని చెప్పాడు, ఎక్కడైనా పంపించే ఏమైనా చేయమని చెప్పాడు, అందుకనే ఈ బాబుని అక్కడ పంపించేస్తున్నాను దూరంగా అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా కేడి షాక్ అవుతారు. ఇక ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. ఇక ఎంతమంది పిల్లల్ని ఏంటి అనేది వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పగించేసి వాళ్ళని ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించేయాలని చెప్పి ఇంకా అక్కడ డిపార్ట్మెంట్లో అప్పగించేసి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా బాబుని తీసుకొని కౌశికి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కౌశికి ఇంటి దగ్గర చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలి, నా బాబుని జగదాత్రి తీసుకొస్తుందా అని చెప్పి కంగారు పడుతూ ఉండగానే ఒక్కసారిగా జగదాత్రి ఫోన్ చేస్తుంది. వదిన బాబు దొరికాడు అని అనేసరికి కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజమా దాత్రి, నిజమా జగదాత్రి దొరికాడా అని అంటే అవును వదిన తీసుకొస్తున్నాను అని అనేసరికి చాలా సంతోషంగా ఉంటుంది కౌశికి. అంతలో వైజయంతి వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమైంది అని అంటే జగదాత్రికి నా బాబు దొరికాడంట, జగదాత్రి తీసుకొస్తుంది నాకు తెలుసు అని అంటూ చెప్తూ కౌశికి ఆనందపడుతూ ఉంటే యువరాజ్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి ఆవిడికి చెప్పాను నేను ఎప్పుడూ పంపించేయమని, అది ఇంతసేపు ఏం చేసింది, వాడిని ఇక్కడే ఎందుకు పెట్టుకుంది, ఇప్పుడు నేను ఆ బాబుని తీసుకెళ్ళి ఇచ్చానన్న విషయం కూడా జగదాత్రి వాళ్ళకి తెలిసిపోయిందంటావా అని చాలా టెన్షన్ పడుతూ యువరాజ్ ఏం చేయాలి ఇప్పుడు నా గురించి కానీ బయట పెడితే నా పరిస్థితి ఏంటి అని యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలో జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా బాబుని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. కౌశికి చాలా సంతోషంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇంకా బాబుని ఎత్తుకొని జగదాత్రి ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటే అది చూసి ఎంతో సంతోషంగా బాబుని తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ముద్దు పెట్టుకుంటుంది. ఏంటి జగదాత్రి నా బాబుని తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్ జగదాత్రి, అసలు ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారు నా బాబుని, ఏమైంది అని అడుగుతూ ఉంటే జగదాత్రి యువరాజ్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటే యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే చాలా సీరియస్గా ఇలా చెప్పబోతూ ఉండగానే టెన్షన్ పడుతూ యువరాజ్ భయపడుతూ చూస్తూ